ఎంతో రుచికరమైన చికెన్ మసాలా డ్రై కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత ఆయిల్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి పసుపు, సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేయాలి. వేసిన తర్వాత ముందుగా కలిపి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసి అందులో మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత చికెన్ను మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకుని ఆ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. రుచికి సరిపడినంత ఆ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని చివరిగా 2 స్పూన్ల కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేయాలి. వేసి బాగా కలిపి వేసిన తర్వాత చివరిగా కరివేపాకు, కొత్తిమీర, తగినంత నిమ్మరసాన్ని వేయాలి. అంతే, ఎంతో ఈజీగా తయారైపోతుంది మీ చికెన్ డ్రై మసాలా కర్రీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి.